కాకినాడ జిల్లా జగ్గంపేటలోని రాజపూడి గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చొరబడి 10 కాసుల బంగారం 3,50,000 నగదు చోరీ చేశారు. సిదిరి శివదుర్గ అనే మహిళ జగ్గంపేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో దుండగులు పట్టపగలే ఇంటికి తాళాలు వేయడం చూసి చోరీకి పాల్పడ్డట్టు బాధితురాలు తెలిపింది. అనంతరం జగ్గంపేట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్టుకుందాం అని చెప్పేసి దాచుకొని బ్యాంకులో వేసిన డబ్బులు సార్ మా వాళ్ళు పనున్నాయని చెప్తే వ్యవసాయ పెట్టుబడులు కానీ తెచ్చేవండి ఇంటికి. కార్తీక మాసంలో ఇల్లు పడగొట్టుకుందాం అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తే అవి తెచ్చి బీరువాలో పెట్టుకున్నామండి. డబ్బులు బీరువాలో పెట్టుకుని తాళాలు అయ్యి బాగానే వేసుకుంటామండి. నిన్న లక్షవారం నాడు మధ్యాహ్నం నుంచి బ్యాంకులో వేసేద్దామని చెప్పేసి లక్షవారం పొద్దున్నే డబ్బులన్నీ లెక్క పెట్టుకుని పేపర్ మీద రాసి కవర్ లో పెట్టేసి బ్యాగ్ లో పెట్టేయండి. నేను డ్యూటీకి వెళ్ళేసరి వచ్చి భోజనం చేసి బ్యాంక్ వెళ్దాం కదా అనేసరికి మా మధ్య గారికి ఇలా బాగోలేదని చెప్పింది. చెప్పగానే హడవడిగా తాళాలు వేసుకుని ఇంట్లో వాళ్ళందరూ జగ్గంపేట వెళ్ళిపోయాము. జగ్గంపేట వెళ్ళిపోతే ఆయన ఇంకెలా కాలం చేశారు. హడవడిలో ఇంక ఇంటికి రాలేదండి. మేము ఇంటికి రాకపోతే 6-7 ఆ టయానికి మావయ్య గారు అలా ఇంటికి వచ్చారంటండి. ఒకసారి మా ఆయన గారు మావయ్య గారు ఈ గదికి కొంచెం డోర్లు అయి తీసి లైట్లు వేస్తున్నాయండి. హడవడిలో లైట్లు కట్టకన్నా వెళ్ళిపోయారేమో అనేసి వాళ్ళకి అసలు అనుమానం రాలేదండి. ఏమి లైట్లు అవి కట్టరు కదా, ఒకవేళ మర్చిపోయి ఉంటది హడవడి కదా అనేసి వచ్చేదాడు. కార్యక్రమం అది అయిపోయిన తర్వాత 11ంటికి ఇంటికి వచ్చారండి. 11ంటికి వచ్చి అత్తయ్య బీరువాలో బట్టలు అయి ఉంటే తీసి బయట పెట్టండి, నేను ఇక్కడ ఉన్నాను కదా, మా డాడీకి మా పెద్దనాన్న గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బట్టలు అయితే తెద్దాం కదా అని చెప్పేసి అత్తయ్య గారితో చెప్తే వచ్చి చూసేసరికి తలుపులు అవి తీస్తున్నాయండి. ఆయనతో మీ ఎవరు తాళాలు వేయలేదురా, తీసి వదిలేసింది, తాళాలు వేయమందంటే లేదమ్మా బీరువాలో డబ్బులు ఉంటే బంగారం ఉంటది, తాళాలు అది వేసేది, ఎందుకు వెళ్ళేది అనుకోని ఆయన బయట నుంచి పరిగెట్టుకుని వచ్చి చూసేసరికి బ్యాగ్ లో ఉన్న 3,50,000 పైన ఒక హారం బాక్స్ లో ఉంటుంది సార్. హారం 3 కాసులు తాడు, పిల్లదేమో కాస్ట్ చేయను నిండి మొత్తం 10 కాసులు సార్. ఇంకా కొంచెం బంగారం అది పక్కన ఉండిపోయిందండి. అది ఉండిపోయింది. ఈ బంగారం డబ్బులు పట్టుకెళ్ళిపోయి పక్కన మళ్ళీ ఒక 60,000 ఇంట్లో ఖర్చులు కానీ బచ్చాంగా ఇంట్లో ఉంచుకున్నాను సార్. 60,000 ఈ 3,50,000 బ్యాంకులో వేద్దామని లెక్క పెట్టెట్టింది. ఆ డబ్బులు ఆ బంగారం పట్టుకొని ఎప్పుడు వెళ్ళిపోయారో ఏమైందో ఇంకేం అర్థం లేదండి. వచ్చి చూసేసరికి అలా ఉన్నాయి.